లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రీసెంట్ గా దేవరా సినిమాతో సంచలనం విజయాన్ని అయితే అందుకున్నారు. త్రిబుల్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేసిన సినిమా దేవరా. దేవరా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ లో ఉన్నారు. ఎక్కడ చూసినా ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబరాలు అయితే చేసుకుంటున్నారు. రాజమౌళి సినిమా తర్వాత ఎక్కడ ఫ్లాప్ అవుతుందోనని అభిమానులు అయితే ఆందోళన పడ్డారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 సినిమాతో పాటు డ్రాగన్ సినిమాల షూటింగ్స్ తో అయితే బిజీగా ఉన్నాడు. ఇటీవలే దేవరా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న తారక్ ప్రస్తుతం అయితే బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో చేసేస్తున్నారు. బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమాలో నటిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న వార్ 2లో తారక్ నెగిటివ్ షేడ్స్ లో ఉన్న పాత్రలో నటిస్తున్నాడని టాక్ అయితే వినిపిస్తుంది. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా కూడా చేస్తున్నారు. కేజీఎఫ్, సలార్ లాంటి సినిమాలతో హిట్ అందుకున్న ప్రశాంత్ నీల్ ఇప్పుడు తారక్ తో డ్రాగన్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ను ఇటీవలే మొదలు పెట్టారు. ఇక ఈ సినిమాను కూడా ప్రశాంత్ నీల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో తారక్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు అయితే క్రియేట్ అయ్యాయి. ఈ సినిమా స్టార్ కాస్ట్ నటిస్తున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కూడా ఉంటుందని తెలుస్తోంది. ఈ స్పెషల్ సాంగ్ కోసం ఒక క్రేజీ బ్యూటీ తారక్ తో కలిసి స్టెప్ లైనుందని అర్థమవుతుంది. ఆమె ఎవరో కాదు, క్రేజీ బ్యూటీ శృతి హాసన్. గతంలో కూడా శృతి హాసన్ స్పెషల్ సాంగ్స్ అయితే చేసింది. మహేష్ బాబు నటించిన ఆగడు సినిమాలో శృతి హాసన్ స్పెషల్ సాంగ్ అయితే చేసి మెప్పించింది. అలాగే హాయ్ నాన్న సినిమాలో నానితో కలిసి స్టెప్పులు వేసింది. ఇక ఇప్పుడు తారక్ తో కలిసి స్టెప్పులు వేసేందుకు రెడీ అవుతుందని టాక్ వినిపిస్తుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సాలార్ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. సాలార్ సినిమాలో శృతికి డాన్స్ చేసే ఛాన్స్ అయితే రాలేదు. దాంతో ఇప్పుడు ప్రశాంత్ డ్రాగన్ సినిమాలో ఆమెకు స్పెషల్ సాంగ్ ఛాన్స్ ఇచ్చాడని టాక్ వినిపిస్తుంది. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత ఉంది అన్నది త్వరలోనే క్లారిటీ వచ్చేస్తుంది.